कोविड-19 के दूसरे मरहले में फ्रंट वॉरियर्स को टीके दिए जा रहे हैं। मलकाजगिरी प्राइमरी हेल्थ सेंटर में टीके अंदाजी के कैंप का कमिश्नर पुलिस रचकुंडा महेश भगवत ने इफ्तिताह किया और सबसे पहले खुद उन्होंने टीका लगवाया। उन्होंने बताया कि उनके कमिश्नरेट के 12,000 मुलाजिमीन को टीके दिए जाएंगे। दरियासना डायरेक्टर जनरल पुलिस एम महेंद्र रेड्डी ने भी तिलकनगर अंबरपेट के मरकज पर टीका लगवाया। కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ఇక్కడ డాక్టర్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు సిబ్బంది అందరికీ కూడా విజ్ఞప్తి, ఈ వ్యాక్సిన్ చాలా సేఫ్. అందరు కూడా నిర్భయంగా ముందుకొచ్చి ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం మనకు అందిస్తున్నటువంటి ఈ సహకారాన్ని వినియోగించుకోవాలి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అట్లాగే ప్రజలలో కూడా ఈ వ్యాక్సిన్ గురించి భయాందోళన తొలగించి ప్రజలు ముందుకు వచ్చే విధంగా అందరినీ తయారు చేయాలి అని చెప్పేసి పోలీస్ అధికారులు సిబ్బందికి అందరికీ కోరుతున్నాను. తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్స్, పారామెడిక్స్ అందరు కూడా గత సంవత్సర కాలంగా బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళ పర్సనల్ సేఫ్టీ కూడా లెక్క చేయకుండా ముందుండి మన సమాజాన్ని అందరికీ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి సేవలు అందించిన సందర్భంగా వారికి మా తెలంగాణ పోలీస్ శాఖ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఈ తిలక్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్స్, డిఎంహెచ్ఓ గారు, మిగతా సీనియర్ అధికారులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఫెసిలిటేట్ చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇట్లాగే రాష్ట్రం అంతా కూడా అనేక వందల సెంటర్స్లో మనకి ఈ వ్యాక్సినేషన్ సైమల్టేనియస్గా నడుస్తున్నది. పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని వినియోగించుకుంటున్నారు. ఈ ప్రజలలో ఎలాంటి సందేహాలు లేకుండా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా పోలీస్ శాఖ ఆల్వేస్ ముందుంటుంది. ఈ ఒక సంవత్సరం